ఇది ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అండ్ మరెన్నో క్యాష్ బ్యాక్ ఫుల్ రివార్డ్ పాయింట్స్తో ఈ కార్డ్ అయితే మీ ముందుకు వచ్చేసింది. ఈ కార్డ్ అయితే చిన్నదే కానీ దీంట్లో బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో అయితే కంపల్సరీ చూడాల్సిందే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇలాంటి క్రెడిట్ కార్డ్ అండ్ డీల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. లెట్స్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే సుచిత, ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఆల్టురా ప్లస్ క్రెడిట్ కార్డ్. దీంట్లో నాకు నచ్చిన విషయం ఒకటి ఉంది, అది ఈ వీడియోలో అయితే మీకు చెప్పేస్తాను. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూసేద్దాం. సో నేనైతే దీన్ని ఓపెన్ చేసేస్తాను. ఒకవేళ మీకు ఈ క్రెడిట్ కార్డ్ ఎన్వెలప్ అనేది ఓపెన్ అయినట్టు కనబడినట్లయితే మీరైతే వెంటనే దీనికి మెసేజ్ చేసేసేయాలి, లేకపోతే దీనికి ఈ కాంటాక్ట్ అవ్వాలి. సో ఇలాంటి కార్డ్స్ని మీరు యూజ్ చేస్తే మీ మనీ అనేది హ్యూజ్ అమౌంట్ అనేది డెబిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇదైతే నాకు వచ్చిన ప్యాకేజ్. సో ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను ఈ క్రెడిట్ కార్డ్ని. సో చూడండి, ఈ ప్యాకేజీలో ఉంది వచ్చేసి ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అని చెప్పేసి ఇలా అయితే వాళ్ళది లోగో అయితే ఇచ్చున్నారు. ప్యాకేజింగ్ అయితే ఇలా ఇచ్చారు. ఓపెన్ చేసి చూస్తే స్మాల్ కిట్ లాగా ఉంది. దీంట్లో ఒక చిన్న నోట్బుక్ లాగా ఇచ్చున్నారు. సో అది ఇప్పుడు చూసేద్దాం. దీంట్లో ఒకవైపు వచ్చేసి ఇట్లా ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఆల్టురా ప్లస్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ దీన్ని కూడా ఓపెన్ చేస్తే ఒకవైపు వచ్చేసి క్రెడిట్ కార్డ్ అయితే ఉంది, ఇంకొక వైపు వచ్చేసి స్మాల్ పేపర్ అయితే ఇచ్చున్నారు. ఒక మినీ పాకెట్ లాగా ఇచ్చి దీంట్లో ఒక స్మాల్ పేపర్ అయితే ఉంది. సో ఇక్కడ క్రెడిట్ కార్డ్ డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ యూనిక్గా అనిపించింది నాకు. సో మీరు ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసేది మేల్ అయితే మీకు బ్లూ కలర్లో క్రెడిట్ కార్డ్ అనేది వస్తుంది. ఒకవేళ ఫీమేల్ అయితే మీకు పింక్ కలర్లో క్రెడిట్ కార్డ్ అనేది వస్తుంది. పాకెట్లో ఇచ్చిన పేపర్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇది వచ్చేసి ఒక స్మాల్ పేపర్ లాగా ఉంది అండ్ దీంట్లో వచ్చేసి పిన్ ఎలా జనరేట్ చేయాలి, బేసిక్ ఆఫర్స్, లిమిట్ ఎంత, బిల్ జనరేట్ ఏ డేట్లో ఉంటుంది. సో అన్నీ కూడా దీంట్లో అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఈ క్రెడిట్ కార్డ్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లయితే మీకు క్రెడిట్ కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది అండ్ మీరు దీంట్లోనే పిన్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా లేకపోతే డిక్రీజ్ చేసుకోవాలన్నా మీరు యాప్లో అయితే దీన్ని చేసుకోవాలి. సో మీరైతే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఈ పేపర్లో ఏమేమి ఉన్నాయో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు పర్సనల్ డీటెయిల్స్ అంతా ఇచ్చుంటారు అండ్ క్రెడిట్ కార్డ్ నేము, నెక్స్ట్ వచ్చేసి బిల్ ఏ డేట్లో జనరేట్ అవుతుంది. సో అవన్నీ కూడా ఇక్కడైతే మెన్షన్ చేస్తుంటారు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ బెనిఫిట్స్ అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చున్నారు. మీకు అన్నీ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. సో బ్యాక్ సైడ్ ఏమి ఇచ్చినారో కూడా మీకు చూపిస్తున్నాను, చూసేసేయండి. సో ఇక్కడైతే మనం పిన్ జనరేట్ చేసుకోవడానికి ఇక్కడైతే వాళ్ళు క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చున్నారు. సో ఈజీగా సో ఇది కూడా యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నీట్గా ఇచ్చినారు వాళ్ళ వెబ్సైట్ అంతా కూడా. సో వాళ్ళ లింక్ అండ్ ఈమెయిల్ ఐడి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇందులో అయితే కొన్ని బేసిక్ ఆఫర్స్ అయితే ఉన్నాయి, అవి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీంట్లో హైలైట్ చేయాల్సిన పాయింట్ వచ్చేసి ఫస్ట్ డబుల్ డిలైట్. సో అంటే 1.5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఎక్కడైనా ఆఫ్లైన్ స్టోర్స్లో ఈ కార్డ్ యూజ్ చేసినట్లయితే మీకు అండ్ రివార్డ్ పాయింట్స్ కూడా దీంట్లోనే వచ్చేస్తాయి. ఈ 1.5% క్యాష్ బ్యాక్ ఎలాగో మీకు ఇప్పుడు చెప్పానా. సో మీరు సపోజ్ 6,500 రూపీస్ స్పెండ్ చేశారనుకోండి, 100 రూపీస్ అనేది మీకు వస్తుంది. అలాగే మీరు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఈ కార్డ్ని యూజ్ చేసినట్లయితే మీకు 2x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మైల్ స్టోన్ బెనిఫిట్స్. సో ఈ కార్డ్ని యూజ్ చేసి 20,000 రూపీస్ పర్చేస్ చేస్తే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ 500 రూపీస్ బోనస్ అయితే మీకు వస్తుంది. ఈ ఆఫర్ అయితే ఎవ్రీ మంత్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ రైల్వే లాంగ్ యాక్సిస్. సో నార్మల్గా అన్ని క్రెడిట్ కార్డ్స్లో అయితే ఎయిర్పోర్ట్ లాంగ్ యాక్సెస్ అయితే ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డ్లో మనకు రైల్వే లాంగ్ యాక్సెస్ అయితే ఇచ్చారు. ఈ రైల్వే లాంగ్ యాక్సెస్ అనేది మేజర్ సిటీస్లో మాత్రమే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే సిల్వర్ స్పూన్ డైనింగ్ ప్రోగ్రామ్. సో ఇది అన్ని క్రెడిట్ కార్డులో కాకుండా డిఫరెంట్గా అయితే ఉంది. సో దీనికి వచ్చేసి మీరు సెలెక్టెడ్ 300+ రెస్టారెంట్స్కి వెళ్తే సో అక్కడైతే మీకు 30% డిస్కౌంట్ అయితే వస్తుంది బిల్ మీద.
సో ఇది అన్ని క్రెడిట్ కార్డ్ లాగానే నార్మల్గానే 1% డిస్కౌంట్ అయితే ఫ్యూయల్ సర్ఛార్జెస్ మీద అయితే వీళ్ళు ఇచ్చున్నారు. మీకు గుర్తుందా వీడియో స్టార్టింగ్లో అయితే నేను ఒక నచ్చిన విషయం అయితే ఉందని చెప్పాను. సో అదైతే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అదేదో కాదు, కాంప్లిమెంటరీ సర్వీస్ ప్రొటెక్షన్ ప్లాన్ అయితే వీళ్ళు ఇచ్చున్నారు. సో అదైతే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కాంప్లిమెంటరీ డివైస్ ప్రొటెక్షన్ ప్లాన్ అని చెప్పేసి, సపోజ్ మీరు మొబైల్ కానీ ట్యాబ్లెట్ కానీ ల్యాప్టాప్ కానీ మీరు ఆన్లైన్లో కొన్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి 1 year వరకు ఎక్స్టెండెడ్ వారంటీ అయితే మీకు సొంతం. కొన్న దాంట్లో ఏదైనా ప్రాబ్లం లైక్ స్క్రీన్ ఏదైనా ప్రాబ్లం అయినట్లయితే మీకు రీప్లేస్మెంట్ కూడా ఈ క్రెడిట్ కార్డ్తో మీరు కొంటే వస్తుంది. 1 year వరకు స్క్రీన్ ఎక్స్టెండెడ్ వారంటీ అయితే వస్తుంది. సో అంతేకాకుండా మీరు సపోజ్ ఏదైనా కొత్తగా తీసుకున్నట్లయితే సో దాంట్లో ఏదైనా స్క్రీన్కి డ్యామేజ్ అయినట్లయితే మీకు రీప్లేస్మెంట్ కూడా వాళ్ళైతే ఇచ్చేస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే యాన్యువల్ ఫీజ్ వేవియర్ అని ఇచ్చున్నారు. సో నేను ఏది పే చేయలేదు, నాకు ఇది ఫ్రీగా వచ్చిన క్రెడిట్ కార్డు. సో దీంట్లో నేను యాన్యువల్ జాయినింగ్ ఫీ అయితే ఏం కట్టలేదు. మరికొన్ని ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సపోజ్ మీరు 10,000 రూపీస్ అయితే మీరు 60 daysలో స్పెండ్ చేసినట్లయితే మీకు 500 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. అలాగే మీరు ఆఫ్లైన్ స్టోర్స్లో కానీ ఆన్లైన్ స్టోర్స్లో కానీ 100 రూపీస్ కన్నా పే చేసినట్లయితే మీకు 2x రివార్డ్ పాయింట్స్ అయితే వచ్చేస్తాయి. సో ఒకవేళ మీరు ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళేసి మీరు కనుక ఏదైనా స్వైప్ చేసినట్లయితే ఈ కార్డ్ని 1.5% క్యాష్ బ్యాక్ అయితే మీకు వచ్చేస్తుంది. సో సపోజ్ మీరు 100 రూపీస్ స్పెండ్ చేస్తారనుకోండి ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్, మీకు 1 రివార్డ్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. అలాగే మీరు 1 monthలో 20,000 కనుక స్పెండ్ చేసినట్లయితే 500 రివార్డ్ పాయింట్స్ అనేటివి మీకు వచ్చేస్తాయి. ఫర్ ఎవ్రీ క్వార్టర్కి మీకు 2 ఫ్రీ రైల్వే లాంగ్ యాక్సిస్ విజిట్స్ అయితే వచ్చేస్తాయి. సో అవి కూడా సెలెక్టెడ్ సిటీస్లోనే మీకు స్క్రోల్ చేస్తున్నాను చూడండి. న్యూఢిల్లీ, కోల్కతా, జైపూర్, అహ్మదాబాద్, ఆగ్రా అండ్ మదురై. సపోజ్ మీరు ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి ఏటీఎంలో మనీ విత్డ్రా చేసినట్లయితే 2.5% మీకు ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. సో మినిమం 100 రూపీస్. సార్ కదా ఈ క్రెడిట్ కార్డ్ వల్ల ఎన్ని ఆఫర్స్ అండ్ బెనిఫిట్స్ రివార్డ్ పాయింట్స్ అయితే వచ్చేసాయో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేసేసేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో అప్డేట్స్ కోసం నా టెలిగ్రామ్ ఛానల్స్ని ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.